సీనియర్ విలేకరులతో కొంతమందితో ముచ్చట్లాడుతూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కొన్ని మాటలు చెప్పారట. ఆ సందర్భంగా ఉన్న ఒక సీనియర్ విలేకరి ఒక టీవీ చర్చల సందర్భంగా ఈ విషయం చెప్పాడు. 6 మాసాల తర్వాత కేసీఆర్ గారు శాసనసభకు హాజరయ్యారు. 6 మాసాల క్రితం ఒక్కరోజు హాజరయ్యారు. మళ్ళా ఇప్పుడు శాసనసభకు హాజరయ్యారు. అయితే ఈ ఒక్కరోజే హాజరవుతారా లేకపోతే కంటిన్యూస్గా హాజరవుతారా మనకు తెలియదు. బహుశా ఒకరోజే హాజరైతే శాసనసభ సభ్యత్వం రద్దు కాకుండా ఉండడానికి లీగల్గా అటెండెన్స్ ఉండాలి కాబట్టి వచ్చి సంతకం చేసిపోతే ఒకరోజు హాజరైతే చెప్పలేము. కాదు ఇక నుంచి రోజు హాజరైతే మంచిదే. రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన శాసనసభ్యుడు శాసనసభకు హాజరు కావాలి, ఇది పద్ధతే. అయితే హాజరు అవుతారో లేదో మనకు తెలియదు ఇక కంటిన్యూస్గా. కానీ కేటీఆర్ గారు మాత్రం తన మనసులోని మాట సీనియర్ విలేకరుల ముందు చెప్పుకున్నారు. ఈసారి కూడా శాసనసభకు రావద్దనే చెప్పాడట కేసీఆర్ గారికి కేటీఆర్ గారు సూచన చేశారట. ఈసారి కూడా శాసనసభకు రావద్దనే చెప్పారు. ఎందుకంటే శాసనసభ సమావేశం అని పిలిచి అక్కడ అవమానిస్తారేమో. అసలు శాసనసభలో కేసీఆర్ గారికి సమవుజ్జీ లేరు, స్టేచర్ సమస్య కూడా ఉంటుంది కదా, కాబట్టి రాకుండా ఉంటేనే మంచిది అని చెప్పిన అన్నాడు. సరే ఈయనేమన్నారో తెలియదు, మొత్తానికి ఆయన హాజరైండు. ఒకరోజైతే హాజరైండు, తర్వాత చూడాలి మనం. కానీ ఇక్కడ 2 విషయాలు మనకు చర్చనీయాంశాలు. ఒకటి, పిలిచి అవమానిస్తారేమో అంటే పిలిచి అవమానించడం ఏమిటి? పరస్పర వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు నాయకులుగా ఉన్న తర్వాత అధికార పార్టీ ముఖ్యమంత్రి మంత్రులందరూ అక్కడ ఉంటారు సహజంగానే. మరి 9.5 ఏళ్ళు పరిపాలించినప్పటికీ ఆ తర్వాత ప్రజలు అధికారం ఇవ్వలేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. కాబట్టి నియోజకవర్గ ప్రజల కోసం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అట్లానే చట్ట ప్రకారం ఒకసారి శాసనసభకు ఎన్నికైన తర్వాత శాసనసభకు హాజరు కావాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, ప్రభుత్వ విధానాల మీద మాట్లాడాలి. తప్పును తప్పనొచ్చు, ఒప్పును ఒప్పనొచ్చు, తన రాజ్యాంగపరమైనటువంటి తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. సరే, ఈ సందర్భంగా వాదోపవాదాలు జరగవచ్చు, పరస్పరం నిందించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలు దిగజారిపోయినాయి. అది కాంగ్రెస్ పార్టీనా, బీఆర్ఎస్ఆ, బీజేపీ అనే తేడా ఏమీ లేదు. కనీసం మాత్రమైనటువంటి ప్రజాస్వామ్య విలువలు కూడా పక్కన పెట్టి వ్యక్తిగత నిందల దాకా పోతున్నారు. అది మనం చూస్తున్నాం. కాబట్టి వ్యక్తిగత ఆరోపణలు, నిందలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు వాతావరణం అది. కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు తారుమారైంది. అప్పుడు అధికారంలో ఉన్నోళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా బదులు తీర్చుకునే అవకాశం ఉంది. ఒకసారి రాజకీయాల్లో విలువలు దిగజారిన తర్వాత మీరు దిగజారినంత మాత్రాన మేము దిగజారుతామా అనగలిగేటువంటి హుందాతనం మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఒకళ్ళని మించి ఒకళ్ళు హద్దు తప్పి మాట్లాడడం అనేది ఒక అలవాటుగానే మారిపోతుంది. కాబట్టి కేసీఆర్ గారు హాజరైతే అలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అట్లా నిందలు వేస్తారేమో, అవమానిస్తారేమో అని చెప్పి హాజరు కాకుండా ఉంటే మరి ప్రజలు ఎందుకు ఓటేసినట్టు తమ నియోజకవర్గంలో? ఎందుకు శాసనసభ్యులుగా ఉన్నట్టు? అయితే ముఖ్యమంత్రిగా ఉండాలి, లేకపోతే అసలు శాసనసభకే హాజరు కాకూడదు అని అనుకుంటే అధికారం వచ్చే అవకాశం లేదని తేలిపోగానే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉంటే ఈ ప్రశ్నే రాదు. కానీ శాసనసభ సభ్యత్వాన్ని కొనసాగిస్తున్నారు, ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత తీసుకున్నారు, బీఆర్ఎస్కు అధ్యక్ష స్థానంలో ఉన్నారు. మరి ఉన్న తర్వాత హాజరు కావాల్సిందే. మరి అభినందనలు అవమానాలు ఏమున్నా భరించాల్సిందే. శాసనసభను అవాయిడ్ చేయడం సరైనది కాదు కదా. కాబట్టి అందులో ఒక సీనియర్ నాయకులు, 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు, ఇవన్నీ ఒకళ్ళు చెప్తే అర్థం కావాల్సిన విషయాలేం కాదు. ఖచ్చితంగా ఇవి పాటించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారికి కేటీఆర్ గారు కొడుకు, తాను కూడా ఎమ్మెల్యేగా శాసనసభలో ఉండగా తన తండ్రికి అవమానం జరిగితే సహజంగా కొడుకు కొంచెం బాధ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్నది తండ్రి కొడుకుల బంధం మాత్రమే కాదు కదా రాజకీయాలు ఇవి. ఆయన అధ్యక్షుడు, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, శాసనసభలో ఇద్దరు ఉంటారు. అందుకని రాజకీయాలని రాజకీయాలుగా చూడాలి. అయ్యో మా నాన్న అంటున్నారు అని చెప్పేసి బాధపడితే కూడా ప్రయోజనం లేదు. ఇది ఒక అంశం. ఇక 2వ అంశం ఏమిటి? శాసనసభలో కేసీఆర్ గారికి సమవుజ్జీ లేరు, స్టేచర్ సమస్య ఉంటుంది కదా అనేది. సమవుజ్జీ, స్టేచరు దేన్ని బట్టి నిర్ణయిస్తారు? అసలు సమవుజ్జీ అనేటువంటి ప్రశ్న ఏమిటి? శాసనసభకు హాజరయ్యి అనేక విషయాల్లో
ముఖ్యమంత్రిని మించి చాతుర్యం ప్రదర్శించవచ్చు, రాజకీయ దూరదృష్టిని ప్రదర్శించవచ్చు, లోతైన పరిజ్ఞానాన్ని ఉపయోగించి విధానపరంగా స్పందించవచ్చు, అనుభవాన్ని ఉపయోగించి చాకచక్యంగా డీల్ చేయొచ్చు. ఆ విధంగా తన స్టేచర్ ఏమిటో తాను ఆచరణలో చూపించుకోవచ్చు. అంతే తప్ప నాకు సమవుజ్జీ లేరు కాబట్టి హాజరు కాను అంటే, సమవుజ్జీ అనేది రాజ్యాంగంలో ఎక్కడుంది? ముఖ్యమంత్రి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి తమ శాసనసభాపక్షం ఎన్నుకున్నటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి స్థానంలోకి ఒకళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ వయస్సుతో సంబంధం లేదు, కులము, మతము, ప్రాంతంతో సంబంధం లేదు. ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా చూడవలసిందే కదా. నాకు సమవుజ్జీ కాదు కాబట్టి నేను శాసనసభకు హాజరు కాను, సమవుజ్జీ లేరు కాబట్టి శాసనసభకు హాజరు కావాల్సిన అవసరం లేదు అంటే అది రాజ్యాంగబద్ధమైనటువంటి వాదన అనిపించుకోదు. అయితే అందుకే ఆయన అధికారయుతంగా ఎక్కడా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పలేదు. చిట్ చాట్లో వ్యక్తిగతంగా కబుర్లు మాట్లాడుకుంటున్నప్పుడు, ముచ్చట్లు ఆడుకుంటున్నప్పుడు చెప్పాడనేది. కానీ వ్యక్తిగతంగా కూడా కేటీఆర్ గారు, కేసీఆర్ గారికి ఏం చెప్పాలి? వయస్సులు సమవుజ్జీనా కాదా ఇవి పట్టించుకోవద్దు. రాజకీయాల్లో రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఒక వ్యక్తి ఉన్న తర్వాత ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాల్సిందే, తప్పదు అనే సలహానే ఇవ్వాలి ఎవరైనా. ముఖ్యమంత్రి స్టేచర్ సమస్య ఉంది ఇక్కడ. ఈ స్టేచర్ సమస్య ఎక్కడొస్తుంది? తన గురించి తాను ఎక్కువ ఆలోచించుకున్నప్పుడు, ఎక్కువ ఊహించుకున్నప్పుడు వస్తుంది. ఎప్పుడైనా స్టేచర్ గురించి, ఎవరి స్టేచర్ గురించి వాళ్ళు కాదుగా ఆలోచించుకోవాల్సింది, ప్రజలు చూడాలి. ఎవరి స్టేచర్ ఏమిటో ప్రజలు ప్రజల దృష్టిలో స్టేచరు వ్యక్తం అవుతుంది కదా. అట్లా కాకుండా నా స్టేచర్ గురించి నేను మాట్లాడుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. ఎవరి స్టేచర్ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం ఎప్పుడు జరుగుతుంది? తన గురించి తాను ఎక్కువగా ఊహించుకున్నప్పుడు. ఇప్పుడు అదే జరుగుతోందేమో కేసీఆర్ గారు కూడా. అట్లా ఎక్కువ ఊహించుకోవడం వల్ల నష్టం జరగవచ్చు. ఎక్కువ ఎందుకు ఊహించుకోవాలి, తక్కువ ఎందుకు ఊహించుకోవాలి? రాజకీయ పార్టీలుగా వ్యవహరించాలి. ఇష్యూ టు ఇష్యూ. కాంగ్రెస్ వైఖరి ఇదైతే ఇది బీఆర్ఎస్ వైఖరి, బీజేపీ వైఖరి అదైతే ఇది బీఆర్ఎస్ వైఖరి. ఇది తప్పు, ఇది ఒప్పు, మేము దీంతో విభేదిస్తున్నాం, దీన్ని సమర్థిస్తున్నాం. పార్టీ వైఖరి చెప్తారు. ఇక్కడ స్టేచర్ సమస్య ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు మాట్లాడతారు. ఇక్కడ స్టేచర్ సమస్య ఉంది. ఎవరి బాధ్యతను వాళ్ళు నిర్వహిస్తారు. అట్లనే చేయాలి. అట్లా కాకుండా నాకు సమవుజ్జీ లేరు కాబట్టి నేను శాసనసభకు హాజరుగాను అంటే తన గురించి తాను ఎక్కువ ఊహించుకోవటం. ఇది కేసీఆర్ గారే ఒకప్పుడు శాసనసభలో చెప్పినటువంటి ఒక కథను గుర్తు చేస్తుంది. శాసనసభలో తాను మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి చెబుతూ ఒక చిన్న పిట్టకథ చెప్పారు. తిరుమల రాయుడు గారని ఒక రాజు ఉండేవారని, ఆ రాజుని తన దర్బార్లో అందరూ ఉన్నదానికి లేనిదానికి విపరీతంగా పొగుడుతుండేవారని చెప్తూ, ఉన్నదానికి లేనిదానికి అట్లా పొగడొద్దు, పొగిడితే ఆ పొగడ్తలకు గురవుతున్నటువంటి వ్యక్తి నిజంగానే అంత గొప్పోడు అనుకుంటాడు, అది నష్టం జరుగుతుంది, ఎంత చెప్పాలనో అంత చెప్పాలి తప్ప ఉన్నదానికి లేనిదానికి ఎక్కువగా పొగడొద్దు అని చెప్పేసి చెప్తూ, తిరుమల రాయుడికి ఒక్కటే కన్ను ఉన్నదంట. ఆ దర్బారులో కవి ఉన్నాడు. కవి గారికి ఒక అవసరం ఉందంట రాజుగారితో. మరి ఆ అవసరం తీరాలంటే రాజుగారి దగ్గరికి పోయి అడిగితే చేస్తారో లేదో అంటే ఆయనకి ఎవరో సలహా ఇచ్చారట, రాజుగారిని బాగా పొగిడితే నీకు పని అవుతుంది అని. ఎట్లా పొగడను, ఆయనకు ఉన్నది ఒంటి కన్ను అని అంటే, ఒంటి కన్ను ఉన్నా నువ్వు పొగడాలరా, పొగిడితే నీకు పని అవుతుంది అని చెప్పేసానంటే ఎట్లా పొగడాలా అని ఆలోచించిండట కవి. ఫైనల్గా పొగిడాడు. ఒక కన్ను ఉన్నదని చెప్పేసి నువ్వు అంత బాధపడకు రాజా, నువ్వు నీ భార్య దగ్గరికి పోయినప్పుడు భార్యవి 2 కళ్ళు, నీది 1 కన్ను, 3 కళ్ళు అంటే నువ్వు శివుడితో సమానం సుమా అన్నాడట. లేదు, భార్య దగ్గరికి పోకముందు కూడా నువ్వు అంత తక్కువేమీ కాదు, అసురుల గురువు, రాక్షస గురువు శుక్రాచార్యుడితో సమానం అన్నాడంట. ఎందుకంటే శుక్రాచార్యుడికి కూడా 1 కన్ను ఉంటుంది కాబట్టి, అంత గొప్పవాడివి నువ్వు అన్నాడంట. అంతటితో ఆగక, ఉన్న కన్ను పోతే కూడా నువ్వేం భయపడకు, అంత బాధపడాల్సిన అవసరం లేదు, ధృతరాష్ట్రుడు అంత తోడివి అవుతావు నువ్వు అని చెప్పేసి అన్నాడంట. అట్లనే ప్రధానమంత్రిని కూడా పార్లమెంట్లో వాళ్ళ ఎంపీలు ఉన్నదానికి లేనిదానికి పొగుడుతున్నారు. ఇది ఎట్లా ఉన్నది అని అంటే, ప్రధానమంత్రిగా ఉంటేంత లేకుంటేంత, నీ ప్రధానమంత్రి పోస్టు పోతే మాజీ ప్రధానమంత్రి అయిపోతావు, బాధే ఉంది, అప్పుడు కూడా నువ్వు గొప్పోడివే అన్నట్టుగా ఉంది అని చెప్పేసి చెప్పారు. సరే, శాసనసభ్యులందరూ నవ్వారు. మంచి పిట్టకథ. కేసీఆర్ గారు ఇట్లాంటి పిట్టకథలు సందర్భోచితంగా బాగా చెప్తారు. ఈ సందర్భంగా కూడా బాగా చెప్పారు. చెప్పిన విషయం కరెక్ట్, చెప్పిన సందర్భం కరెక్టు, చెప్పిన విషయం కరెక్ట్. అయితే ఇక్కడ సమస్య ఏంటి?
కేసీఆర్ గారిని కూడా బీఆర్ఎస్ నాయకులు, శాసనసభ్యులు అట్లనే పొగుడుతూ వచ్చారు. ఎందుకంటే కేసీఆర్ గారు విమర్శను సహించరు, ప్రశ్నిస్తే అంగీకరించరు, సలహాలు కూడా ఒప్పుకోరు. ఆయన చెప్పింది చేయాలి తప్ప విమర్శిస్తే అంగీకరించేది లేదు. కాబట్టి పొగడాల్సిందే తప్ప ఇంకా విమర్శించే సమస్య లేదు. అట్లా పొగడ్తలకు అలవాటు పడి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పొగడతలే తప్ప విమర్శలకు అవకాశం లేకుండా వ్యవహరించినటువంటి కేసీఆర్ గారు, శాసనసభలో ప్రతిపక్షాలు విమర్శించినా తట్టుకోలేని స్థితిలో పడ్డ కేసీఆర్ గారు ఇప్పుడు ఆ పొగడ్తలతో అలవాటు పడి తన స్టేచర్ గురించి అంత ఎక్కువగా ఆలోచించుకునే పరిస్థితి వచ్చిందా? ఈ ప్రశ్న ఎవరికైనా వస్తుంది కదా. ఎందుకంటే తాను చెప్పిన పిట్టకథ శాసనసభలో చెప్పారు, ఆ క్లిప్పింగ్స్ ఉన్నాయి. అందుకని అప్పుడు ఈ పిట్టకథ విన్నోళ్ళందరికీ ఇప్పుడు ఈ విషయం కూడా గుర్తొస్తుంది. ఈ విషయం చూసేటప్పుడు ఆ పిట్టకథ గుర్తొస్తుంది. అందుకని అది ఎదుటి వాళ్ళకే కాదు, నాకు కూడా వర్తిస్తుంది అనేటువంటి స్పృహలో ఎవరమైనా ఉండాలి. అందుకని ఒక పార్టీకి నాయకులుగా ఉన్నవాళ్ళు రాజకీయ పార్టీకి నాయకులుగా వ్యవహరించాలి. శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు శాసనసభ్యులుగా తమ బాధ్యతను నిర్వర్తించే ప్రయత్నం చేయాలి. తనను ఎన్నుకున్నటువంటి నియోజకవర్గం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు కూడా జవాబుదారీగా ఉండాలి. ప్రభుత్వం పట్ల క్రిటికల్గా, విమర్శనాత్మకంగా ఉండాలి. మంచిని మంచి అనాలి, చెడుని చెడనాలి, తప్పును తప్పనాలి, ఒప్పును ఒప్పనాలి, నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించాలి. ప్రభుత్వం తప్పుడు విధానాలు అనుసరిస్తే పోరాటాలకు కూడా సిద్ధపడవచ్చు. శాసనసభలో పోరాడచ్చు, శాసనసభ వెలుపల ప్రజల్ని సమీకరించి కూడా పోరాడచ్చు. అంతే తప్ప నాకు సమఉజ్జీ లేదు, నాతో సమానమైన స్టేచర్ ఉన్నోళ్ళు శాసనసభలో లేరు కాబట్టి నేను శాసనసభకు రానన్నా, లేదా మీరు శాసనసభకు రాకండి, మీతో సమఉజ్జీ శాసనసభలో లేరని ఎవరైనా చెప్పినా అది సరైంది కాదు. రాజకీయాల్లో ఇట్లాంటి ఆలోచనలకు తావులేదు, అది రాజ్యాంగబద్ధమూ కాదు.